హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్ ఎపిసోడ్కి స్వాగతం. ముందుగా మన మధు రివ్యూస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఈరోజు సీరియల్ను మొదలు పెడదాం. ప్రమాదంలో ఉన్న ప్రభావతిని తనకొచ్చిన ప్రైజ్ మనీతో కాపాడుకుని ప్రభావతికి షాక్ ఇస్తా బాలు. మరి అసలు ఏం జరిగింది? మరి అసలు ప్రమాదంలో పడడమేంటి ప్రభావతి? అసలా ప్రైజ్ మనీతో బాలు కాపాడడమేంటి? మరి షాక్లో ఉండడమేంటి? అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్లు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, గుండె నిండా గుడిగంటల సీరియల్లో అసలు ఆ ప్రైజ్ మనీ విన్నవ్వడం కోసం అందరూ చాలా తాపత్రయపడుతూ ఉంటారు. అన్నీ రకరకాల పోటీలు అయితే చేస్తారు. అయితే వయస్సును కూడా మర్చిపోయి కామాక్షి, ఇంకా తన భర్త, అలాగే సత్యం, ప్రభావతి మొత్తమందరూ కూడా కలిసి సంతోషంగా పార్టీనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా తమ వంతు కృషి తాము పెట్టి ఆ ₹1,00,000 విన్నవ్వాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ కాశీ ఇక్కడ ఆ ₹1,00,000 కోసం ఇక్కడ మనోజ్ ఇంకా రోహిణి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ₹1,00,000 వస్తే 2 నెలల ఈఎంఐ కట్టాల్సిన 2 నెలలు 50,000 ఇంటికివ్వాల్సిన అవసరం లేదు కదా అని మనోజ్ అయితే తన ప్లాన్ తాను చేసుకుంటాడు. ఆ ₹1,00,000 మనకు సేవ్ అయిపోతాయి రోహిణి, ఖచ్చితంగా మనమే విన్నవుతాం. ఇందులో నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వసలు టెన్షన్ పడకు. అయినా బాలుగాడికేం తెలుసు ఇలాంటి పార్టీలు, కల్చర్లు, మేనర్స్లో అంటూ బాలుని చిన్నచూపు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో బాలు కావాలని ఎలాగైనా ఈ పందెంలో గెలవాలని చాలా గట్టిగా అనుకుంటాడు. ఇక దాంతో మీనాతో ప్రతిదీ కూడా అన్నీ చేయించి అన్ని పోటీలలో విన్నవ్వడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తాడు బాలు ఇంకా వీణ. అయితే అందరూ వాళ్ల ఎఫర్ట్స్ని పెట్టి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. అయితే ₹1,00,000 మనోజ్గాడు విన్నవుతాడా, ఈ బాలుగాడు విన్నవుతాడా? అయినా సమస్య లేదు. ఈ బాలుగాడు విన్నవ్వడమేంటి, అసలు విన్నయ్యే అవకాశమే లేదు. నేనంటే ఏదో కాస్త అడ్డు తప్పుకున్నాను. అయినా నా కొడుకు మనోజ్కి వచ్చినా నాకొచ్చినా ఒకటే కదా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆ లాస్ట్ పోటీ వరకు వాళ్లు ముగ్గురూ కూడా ఉంటారు. రోహిణి ఇంకా శృతి, మీనా ముగ్గురూ జెంటిల్గా ఉండడంతో అసలు నిజంగా ముగ్గురు నా కొడుకులే. కాని రోహిణి, శృతిలలో ఎవరికి వచ్చినా పర్వాలేదు, కాని ఆ పూలమ్ముకునేదానికి మాత్రం రాకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అయితే తర్వాత రౌండ్లో శృతి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోహిణి ఇంకా మీనా ఇద్దరూ ఉంటారు. అయితే ఖచ్చితంగా రోహిణికే వస్తుంది. ఈసారి ఆ పూలమ్ముకునేది ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. అయినా నా కొడుకు కోడలే కదా విన్నయ్యేది అని అనుకుంటూ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోటీకి వెళ్తామంటూ ఉండగా, అవునురా మనోజ్, ఆ ₹1,00,000 వస్తే ఏం చేస్తావురా అనగానే, ఏం చేస్తానమ్మా, ఎలాగో ఈ ఇంటికి ఈఎంఐ కోసమే నేను నెల 50,000 ఇస్తానని చెప్పాను కదా, ఇక దానికోసమే ఇస్తాను. ఇక నేనేం చేస్తాను? అయినా ఇప్పట్లో ఫర్నిచర్ షాప్లో మళ్లీ లాభాలెప్పుడొస్తాయో ఏంటో, అన్నింటికీ నేను సర్దుకోవాలి కదా అనగానే, అదేంట్రా, నేను నీ అమ్మని కదా, నేను నీకింత సపోర్ట్ చేస్తున్నాను కదా, ఆ 50,000 నాకివ్వచ్చు కదరా అనగానే, ఊరుకో అమ్మా, నువ్వు ప్రతిసారి ఇలా డబ్బులడగడం ఏం బాలేదు. అయినా నువ్వు నా డబ్బు కోసం నన్నిలా చేశావా ఏంటి? నాకు డబ్బు మీద ప్రేమ లేదు, నాకు నీమీదే ప్రేమ ఉంది అని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బు గురించి అడుగుతున్నావేంటి అనగానే, సరేలేరా, నీ ఇష్టం అని అనగానే, ఇంకా అంతలోనే తనకు యాక్సిడెంట్ అవుతుంది. తను ఇంకా వాళ్ల నాన్న, వాళ్ల అమ్మ ఇద్దరు వెళ్తున్న ఆటోకైతే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణపాయ స్థితిలోకి వస్తుంది. అయితే తను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత చాలా డబ్బు అవసరం పడుతుంది. అయితే ఇంట్రూ మీనా దాచుకున్న డబ్బు మొత్తం కూడా ఇస్తుంది. అలాగే ప్రైజ్ మనీతో ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆశను కూడా వదిలేసి వాళ్లు ఆ డబ్బును కూడా ప్రభావతి ట్రీట్మెంట్ కోసమైతే పెట్టేస్తారు. అయితే మనోజ్ మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడు. అలాగే తన తల్లిని కాపాడుకునే ప్రయత్నం కూడా చెయ్యడు. ఇక దాంతో ఒకసారిగా మనోజ్ మీద చాలా కోపాన్ని పెంచుకుంటుంది ప్రభావతి. అయితే తనని ఏమాత్రమూ విలువివ్వకుండా, తనను అసలు ప్రేమగా చూడకపోయినా కూడా మీనా, బాలు ఇద్దరూ కూడా నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నారు. వాళ్లు ఇల్లు కట్టుకోవాలనుకున్న డబ్బును తీసుకువచ్చి నాకోసం పెడుతున్నారు. కాని నేను ఎంతో ప్రేమగా చూసుకునే నా మనోజ్ మాత్రం అసలు నా కోడలు పెడతాను అన్నా కూడా ఆ డబ్బును పెట్టనివ్వట్లేదు. వాళ్ళిద్దరికీ నా మీద అంత ప్రేమ ఉంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలాంటి వాళ్ల కోసమా నేనింత తాపత్రయపడ్డాను అని అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రమాదంలో పడ్డ అసలు తర్వాత తన గురించి
తన గురించి తను ఆలోచించుకోవడం, అలాగే ఇంట్లో ఉన్న పిల్లలందరూ సమానమే అని, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చూడకూడదని అప్పటికి ప్రభావతికి తెలిసవస్తుంది. ఇప్పటికైనా తెలిసవచ్చిన ప్రభావతి నీ మంచి కోసం, నీ క్షేమం కోసం, నీ ఆరోగ్యం కోసం ఆలోచించేది ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారు అంటే అది బాలు, మీనా తర్వాతే, ఆ తర్వాతే ఇంకెవరైనా. కాని నువ్వు మంచిగా ఉంటే శృతి, రవి కూడా నిన్ను మంచిగా చూసుకుంటారు. కాని నువ్వు వీళ్లతో మాట్లాడే విధానాన్ని బట్టి రవి, శృతి కూడా నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇక మనోజు, రోహిణీలు వాళ్ళు వాళ్ల స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ల గురించి నువ్వు ఎక్కువ ఆప్యాయత, అనురాగాలు పెంచుకుని నువ్విదంతా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు. ఇన్నాళ్లు వాళ్ల గురించి ఆలోచించింది చాలు. ఇక నుంచైనా అందరి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇప్పటికైనా నువ్వు మారు ప్రభావతి అంటూ సత్యం చెప్తాడు. ఇక అన్ని పరిస్థితులు చూసిన తర్వాత అసలు తననే మొహం పట్టుకుని అన్ని మాటలు అన్న తర్వాత కూడా మనోజ్ని ప్రేమించింది. కాని మనోజ్ని ఒక తల్లిలా దగ్గరికి తీసుకుంది, లాలించింది, ప్రేమించింది. కాని ఇప్పుడు హాస్పిటల్లో తను చావు బతుకుల మధ్య ఉన్నాను అని చెప్పినా కూడా హాస్పిటల్లో డబ్బు కట్టడానికి ఒక్క రూపాయి కూడా తీయనివ్వకపోవడంతో చాలా బాధపడుతుంది ప్రభావతి. దీంతో కన్నగాస్ అసలు మనోజ్ గురించి, రోహిణి గురించి బాగా అర్థం చేసుకుంటుంది. అటు ప్రభావతికి మీనా, పాలుల మంచితనం కూడా అర్థమైపోతుంది. ఇక చూడాలి మరి ఇప్పటికైనా ప్రభావతిలో మార్పు వచ్చి ప్రభావతి తాను చేసిన తప్పును తెలుసుకోవాలని, బాలు, మీనాల్ని ప్రేమగా చూసుకోవాలని అనుకునేవాళ్లు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు సీరియల్ ఎపిసోడ్కి స్వాగతం. ముందుగా మన మధు రివ్యూస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఈ రోజు సీరియల్ను మొదలు పెడదాం. ప్రమాదంలో ఉన్న ప్రభావతిని తనకొచ్చిన ప్రైజ్ మనీతో కాపాడుకుని ప్రభావతికి షాక్ ఇస్తా బాలు. మరి అసలు ఏం జరిగింది? మరి అసలు ప్రమాదంలో పడడం ఏంటి ప్రభావతి? అసలు ఆ ప్రైజ్ మనీతో బాలు కాపాడడం ఏంటి? మరి షాక్ లో ఉండడం ఏంటి? అసలు ఏం జరగబోతుంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడిగంటల సీరియల్లో అసలు ఆ ప్రైజ్ మనీ విన్ అవ్వడం కోసం అందరూ చాలా తాపత్రయపడుతూ ఉంటారు. అన్ని రకరకాల పోటీలు అయితే చేస్తారు. అయితే వయసును కూడా మర్చిపోయి కామాక్షి, ఇంకా తన భర్త, అలాగే సత్యం, ప్రభావతి అందరూ కూడా కలిసి సంతోషంగా పార్టీనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా తమ వంతు కృషి తాము పెట్టి ఆ 1,00,000 రూపాయలు విన్ అవ్వాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ కాశీ ఇక్కడ ఆ 1,00,000 రూపాయల కోసం ఇక్కడ మనోజ్ ఇంకా రోహిణి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ 1,00,000 రూపాయలు వస్తే 2 నెలల ఈఎంఐ కట్టాల్సిన, 2 నెలలు 50,000 ఇంటికివ్వాల్సిన అవసరం లేదు కదా అని మనోజ్ అయితే తన ప్లాన్ తాను చేసుకుంటాడు. ఆ 1,00,000 రూపాయలు మనకు సేవ్ అయిపోతాయి రోహిణి, ఖచ్చితంగా మనమే విన్ అవుతాం. ఇందులో నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నువ్వసలు టెన్షన్ పడకు. అయినా బాలుగాడికి ఏం తెలుసు ఇలాంటి పార్టీలు, కల్చర్లు, మేనర్స్లో అంటూ బాలుని చిన్న చూపు చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో బాలు కావాలని ఎలాగైనా ఈ పందెంలో గెలవాలని చాలా గట్టిగా అనుకుంటాడు. ఇక దాంతో మీనాతో ప్రతిదీ కూడా అన్నీ చేయించి అన్ని పోటీలలో విన్నవ్వడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తాడు బాలు ఇంకా వీణ. అయితే అందరూ వాళ్ల ఎఫర్ట్స్ ని పెట్టి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. అయితే 1,00,000 రూపాయలు మనోజ్ గాడు విన్నవుతాడా, ఈ బాలుగాడు విన్నవుతాడా? అయినా సమస్య లేదు. ఈ బాలుగాడు విన్నవ్వడమేంటి, అసలు విన్నయ్యే అవకాశమే లేదు. నేనంటే ఏదో కాస్త అడ్డు తప్పుకున్నాను. అయినా నా కొడుకు మనోజ్కి నాకొచ్చిన ఒకటే కదా అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఆ లాస్ట్ పోటీ వరకు వాళ్ళు ముగ్గురు కూడా ఉంటారు. రోహిణి ఇంకా శృతి, మీనా ముగ్గురు జెంటిల్గా ఉండడంతో అసలు నిజంగా ముగ్గురు నా కొడుకులే. కాని రోహిణి, శృతిలలో ఎవరికి వచ్చినా పర్వాలేదు, కాని ఆ పూలమ్ముకునేదానికి మాత్రం రాకూడదని చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. అయితే తర్వాత రౌండ్లో శృతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోహిణి ఇంకా మీనా ఇద్దరూ ఉంటారు. అయితే ఖచ్చితంగా రోహిణికే వస్తుంది. ఈసారి ఆ పూలమ్ముకునేది ఇంటికి వెళ్లిపోవడం ఖాయం. అయినా నా కొడుకు కోడలే కదా విన్నయ్యేది అని అనుకుంటూ చాలా సంతోషిస్తుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ పోటీకి వెళ్తామంటూ ఉండగా అవునురా మనోజ్,
ఆ 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తావురా అనగానే, ఏం చేస్తానమ్మా, ఎలాగో ఈ ఇంటికి ఈఎంఐ కోసమే నేను నెల 50,000 ఇస్తానని చెప్పాను కదా, ఇక దానికోసమే ఇస్తాను. ఇక నేనేం చేస్తాను? అయినా ఇప్పట్లో ఫర్నిచర్ షాప్లో మళ్ళీ లాభాలెప్పుడొస్తాయో ఏంటో, అన్నింటికీ నేను సర్దుకోవాలి కదా అనగానే, అదేంట్రా, నేను నీ అమ్మని కదా, నేను నీకింత సపోర్ట్ చేస్తున్నాను కదా, ఆ 50,000 నాకివ్వచ్చు కదరా అనగానే, ఊరుకో అమ్మ, నువ్వు ప్రతిసారి ఇలా డబ్బులడగడం ఏం బాలేదు. అయినా నువ్వు నా డబ్బు కోసం నన్నిలా చేశావా ఏంటి? నాకు డబ్బు మీద ప్రేమ లేదు, నాకు నీ మీదే ప్రేమ ఉంది అని చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు డబ్బు గురించి అడుగుతున్నావేంటి అనగానే, సరేలేరా, నీ ఇష్టం అని అనగానే, ఇంకా అంతలోనే తనకు యాక్సిడెంట్ అవుతుంది. తను ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్తున్న ఆటోకైతే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాణపాయ స్థితిలోకి వస్తుంది.